పాదహస్తాసనం చేయండి. తర్వాత వెనక్కి నమస్కారం. వీలైనంతసేపు ఇలాగ కంటిన్యూ చేయడానికి. ఒకవేళ చేయలేకపోతే మళ్ళీ మధ్యలో 2 సార్లు ప్రాణాయామం దీని ద్వారా. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు ఒక ముక్కు బాగా ఓపెన్ ఉంటుంది, ఇంకో ముక్కు ఏదైనా కావచ్చు, లెఫ్ట్ ఆర్ రైట్ ఒకటి ఉండవు. మనం చేసే అభ్యాసం వల్ల 2 ముక్కులను ఓపెన్ చేసుకోవడం కోసం చేసేటువంటి ప్రాణాయామం. ఓకే, మెల్లగా మెల్లగా ఆపేస్తాం. ఆపేసినా కూడా చేయడానికి ఈ ప్రకృతికి మనకు సంబంధం లేదు. మన బాడీలో వచ్చేటువంటి మార్పే వాళ్ళతో మామూలుగానే ఉంటూ వదిలేటప్పుడు మెల్లగా ఇస్తాం. మళ్ళీ ఇంకోసారి అలాగే మీరు అన్ని ఆర్గాన్స్ని మనసుతో చూడొచ్చు. ఏం జరుగుతుందో ఆ స్పర్శ భావాన్ని పొందొచ్చు. ఆ స్పర్శని మనం చూడాలి. ఓకే, అలాగే అలాగే ముందుకి దీనివల్ల ఈ బెస్ట్ వరకు ముందే ఆపేస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పాను, వాకింగ్కి మేము దీంట్లోనే రన్నింగ్, దీంట్లోనే తర్వాత మనం చిన్నప్పుడు పిల్లలు ఆడుతుంటారు. అలాగే గాలి పీలుస్తూ కుడికాలు వెనక్కి, 2 చేతుల మధ్యలో ఎడకాలు వీలైనంత చేస్తాం. అలాగే పాదహస్తాసనం. గాలి వదిలేస్తూ కుడికాలు వెనక్కి గాలి పీలుస్తూ 2 చేతుల మధ్యలో ఎడకాలు. చత్వారి 2వ కాలు కూడా వెనక్కి ఏటవాలుగా గాలి లేకుండా అలాగే ముందుకు పెట్టవచ్చు. పొట్టని లోపలికి లాగండి, మీ లోపలికి లాగండి. పొట్టని అట్లే వదిలేయండి.